హీరోగా మారినప్పటి నుంచి అతడి గురించి చాలా గుసగుసలే వినిపిస్తూ వస్తున్నాయి. అతడికి హీరో వేషాలు అవసరమా అంటారు కొందరు. తన సినిమాల విషయంలో మరీ ఎక్కువ జోక్యం చేసుకుని కెలికేస్తాడంటారు ఇంకొందరు. అలాగే ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ కూడా నడిపాడని ఊహాగానాలు వినిపించాయి. అయితే తన కొత్త సినిమా కృష్ణాష్టమి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వీటన్నిటిపైన క్లారిటీ ఇచ్చాడు సునీల్. కమీడియన్గా చేసేటప్పుడు పెద్ద పెద్ద హీరోలతో చేసేవాణ్ణని, ఇక్కడ అక్కడ డేట్లు సర్దుబాటు చేసుకుని నడిపించడం చాలా కష్టంగా ఉండేదని, ఎక్కడా తేడా వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొనేవాడినని, అయితే హీరోగా మారాక ఆ తలనొప్పిలేవీ లేకుండా తన మానాన తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నానని, కుటుంబంతో కూడా గడపగలుగుతున్నానని సునీల్ చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాల విషయంలో జోక్యం గురించి చెబుతూ, ఒక సన్నివేశాన్ని ఇలా కాకుండా అలా కూడా చేస్తే బాగుంటుందేమో అని చెబితే అది జోక్యం ఎలా అవుతుంది? కమీడియన్గా ఉన్నప్పుడు దర్శకులు చెప్పిన సీన్లను నా బాడీ లాంగ్వేజ్లోకి మార్చుకుని ఇంప్రూవైజ్ చేస్తే సూపర్ అన్నారు. ఇప్పుడు హీరోగా అలాగే చేస్తే విమర్శిస్తున్నారు. డైరెక్టర్లకు హిట్ ఎంత అవసరమో నాకు అంతే అవసరం కాబట్టి కొంచెం శ్రద్ధ పెడుతున్నా. ఆ మాత్రానికి జోక్యమని కెలికేస్తున్నానని అనిస్తే ఎలా అని ప్రశ్నించాడు సునీల్. ఈషా చావల్తో ఎఫ్ఐఆర్ అంటూ వచ్చిన రూమర్పై మాట్లాడుతూ, షూటింగ్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్లతోనే కదా మాట్లాడాలి. ఓ డాక్టర్ మరో డాక్టర్తో మాట్లాడితే అనుమానించేస్తారా? ఆ అమ్మాయితో నేను ఒకే సినిమా చేశా, మరో సినిమా అనుకోకుండా చేయాల్సి వచ్చింది, అంతకు మించి మరేం లేదు అని బదులిచ్చాడు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.